ప్రకాశం జిల్లా మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ సంస్థాగత ఎన్నికలపై టీడీపీ అసెంబ్లీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరవడంతో వారికి మార్కాపురం నియోజకవర్గం నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. సాధారణ కార్యకర్తలను రాష్ట్ర నాయకులుగా తీర్చిదిద్దే పరిశ్రమ టీడీపీ అని ఎన్ఎండి ఫరూక్ అన్నారు. 1 కోటి మంది క్రియాశీలక కార్యకర్తలతో టీడీపీ అగ్రస్థానంలో ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. మైనార్టీలు మన మార్కాపురంలో వైసీపీ పార్టీ అనేది లేకుండా పెట్టాల్సిన అవసరం మన మార్కాపురం పట్టణంలో ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి నాయకుడికి. దేనికంటే మనకి ఎన్ని ఇబ్బందులు పెట్టారో, మనకి ఎంత టార్చర్ పెట్టారో, మన వ్యాపారాన్ని కానివ్వండి, మన స్థలాన్ని కానివ్వండి, కబ్జా చేయడం కానివ్వండి, వ్యాపారాన్ని నాశనం చేయడం కానివ్వండి, మార్కాపురంలో చాలా దుర్మార్గాలు చేసి మనల్ని ఇబ్బందులు పెట్టారు. ఇలాంటి వాళ్ళని మళ్ళీ మనం ముందుకు రానికుండా తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఒక్క 12 నెలలు మాత్రమే మనకు గడిచింది, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. ప్రతి కార్యకర్తకి మంచి చేయడానికి మన కందుల నారాయణ రెడ్డి గారు కానివ్వండి, రామరెడ్డి గారు కానివ్వండి, మనం ముందుండి మనకు నడిపిస్తున్నారు. మంచి నాయకులు ఉన్నారు మనకి, మన పార్టీలో మంచి నాయకులు ఉన్నారు. ఇలాంటి నాయకులు వెంట ప్రతి కార్యకర్త నడవాల్సిన ఉన్నారు. మంచి మినిస్టర్లు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇలాంటి నాయకుల మధ్య వాళ్ళతో మనం ఉంటే మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసుకుంటూ పోతాం. మీకు అందరికి ఒకటే విన్నపం, మన మార్కాపురంలో మాకు అది జరగలేదు, ఇది జరగలేదు, ఇక జరగదు అనే భావన లేకుండా ఖచ్చితంగా మేమందరం మిమ్మల్ని అందరి ముందుండి నడిపించాల్సిన అవసరం అందరికీ ఉంది. ఇక్కడ అన్న రామరెడ్డి గారు ఉన్నారు, మేమందరం ఉన్నాము. మీ సమస్య ఏదైనా సరే మా దగ్గరికి వస్తే మేము అన్న దగ్గరికి తీసుకెళ్లి, మీ దగ్గర ప్రశాంతంగా ఆయన దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టి మీ సమస్యలు ఆయనకు వివరించి ఖచ్చితంగా ప్రతి సమస్యకు పరిష్కరించే దిశగా మేము నాయకులంతా వెళ్తామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు నాకు మార్కాపూర్ అబ్జర్వర్ దానికోసం నేను మార్కాపూర్ ఆల్రెడీ వచ్చినాము. ఈరోజు మనకు వార్డ్ కమిటీలు కానీ, టౌన్ కమిటీలు కానీ, అట్లానే మన క్లస్టర్ కానీ, కో క్లస్టర్ కానీ అంతా మనకు చూడమన్నారు. దానికోసం ఆల్రెడీ అయిన వాళ్ళంతా మనకు చాలా ఇక్కడ చూస్తే ఏమంత సమస్య లేదు, అంతా క్లియర్ ఉంది. కమిటీలో కేసెస్ కూడా 97% అయిపోయింది. ఇక్కడ మనకు ఏంటంటే వచ్చే స్థానిక సమస్యలు కానీ, స్థానిక ఎన్నికలు కానీ, నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఈ ఎలక్షన్స్కి మొత్తం మన తెలుగుదేశం కార్యకర్తలు మంచిగా ప్రిపేర్ కావాలని, ఇంకా మనం గట్టిగా ముందుకు వెళ్ళాలని. ఎందుకంటే ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి 4 ఇయర్స్ మన తెలుగుదేశం క్యాడర్ని మనం ఎంత స్ట్రాంగ్ చేసుకోవాలని, దానికోసం మనం ఈ కమిటీని వేసి ఇంకా తెలుగుదేశం పార్టీని స్ట్రాంగ్ చేసి ఇంకా వచ్చే ఏ